ఈ అమ్మాయిలంతా ఇంతేనా లాంటి స్టోరీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి రాజు గారు? నన్ను లవర్ బాయ్ లా చూపిస్తా అన్నారు కాబట్టి నేను ఓకే అన్నాను. ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో జనాలకు అర్థం కావడం కోసం ఈ అమ్మాయిలంతా ఇంతేనని పెట్టడం జరిగింది. సో యాక్టింగ్ కొంచెం ఎక్కడైనా కొంచెం క్రిటికల్ గా అనిపించిందా? నీకు మంచి యాక్టర్ ఉన్నాడని చెప్పి మనం నన్ను బాగా మోటివేట్ చేసి 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 మీ జనరల్గా ప్యాషన్ కొరియోగ్రఫీ వైపు ఉందా లేకపోతే యాక్టింగ్ వైపు ఉందా? రెండు అంటే ఇప్పుడు ప్రభుదేవ గారు ఉన్నారు, యాక్టింగ్ అంటారా కొరియోగ్రాఫింగ్ అంటారా? మీ దృష్టిలో వాట్ ఈస్ లవ్? వాట్ ఈజ్ లవ్ అంటే లవ్ 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 అంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హీరోయిన్ కి చేయండి, అసలు మీ మధ్యలో ర్యాప్ ఏంటో నేను తెలుసుకుంటాను. అదే దాంట్లో ఐ లవ్ చెప్పావు కదా నువ్వు ఒక సీన్ లో, అది నాకే చెప్పావు అనుకున్నా యాక్చువల్లీ. నేను హీరో అతనే అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఈడ ఈడ యాక్చువల్లీ నేను రాజు గారికి పెద్ద ఫ్యాన్ అండి. నాకు తెలిసిన తర్వాత ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. యాక్చువల్గా మీరు డీలో రాజు అంటే ఒక మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన వీడియో ఇది. సైడ్ సాంగ్ ఎప్పుడైతే ప్రొమో రిలీజ్ అయిందో ఇన్నాళ్ళు ఎక్కడున్నారా అని శేఖర్ మాస్టర్ కామెంట్ ఇచ్చారు. D10 అయిపోయేంత వరకు అసలు నా జర్నీ ప్రతి సాంగ్ వేరే లెవెల్. అసలు ఆ టైంలో డబ్బు ఏం గుర్తు రాలేదు, చాలా నేను గెలిచేసా. ఇక్కడ నుంచి మనకు అన్ని బెస్ట్ ఆపర్చునిటీస్ బెస్ట్ ఇవన్నీ అనుకున్నప్పుడు అలా కాకుండా వేరేలా ఉన్న రోజులు ఉన్నాయా? కరెక్ట్గా ఒక సంవత్సరం సరిపోయిన తర్వాత ఏంద్రా అన్నట్టు అట్లా మాట్లాడాను. అదేంటి మొన్నటిదాకేమో అంత ప్రేమ చెప్పించి ఇప్పుడు సడన్గా అంటే ఫేమ్ లేదన్న, ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఫేమ్ లేదన్న ఒకలాగా ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఇవ్వాలి. సో ఎప్పటికైనా చైతన్య మాస్టర్ కానీ చిట్టి మాస్టర్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఐ మిస్ చైతన్య మాస్టర్. ఆ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాన్న చనిపోతే ఎలా ఉంటుంది? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఒక మంచి మూవీ టీం ఉంది. ఆ మూవీ పేరు ఈ అమ్మాయిలంతా ఇంతేనా. ఒకసారి మనతో పాటు ఉన్న డైరెక్టర్ దేవరాజ్ అలాగే హీరో రాజుతో మాట్లాడదాము. నమస్కారం అండి ఇద్దరికి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఈ అమ్మాయిలంతా ఇంతేనా లాంటి స్టోరీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి రాజు గారు? డైరెక్టర్ అడిగాను, పేరు ఆయన కదా పెట్టింది. అంటే అలాంటి స్క్రిప్ట్ మీరు తీసుకున్నారు కదా, దానికి రీజన్ ఏంటి? అంటే లేదు, దాంట్లో నన్ను లవర్ బాయ్ లా చూపిస్తా అన్నారు కాబట్టి నేను ఓకే అన్నాను. అంటే మీరు బయట కూడా లవర్ బాయ్ కాబట్టి ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి ఇష్టపడ్డారా? అట్లని కాదు, లైక్ క్యారెక్టర్ వైజ్గా చెప్తే నాకు ఇష్టం కాబట్టి నేను చేశాను అంతే. లవర్ బాయ్ క్యారెక్టర్ ఇష్టం కాబట్టి చేశారా? అంటే ఒక్క అమ్మాయిని ఇష్టపడతాను, లవర్ బాయ్ అంటే అందరిని ఇష్టపడటం కాదు. అదే లవర్ బాయ్ అన్నా, నేను కూడా అందరిని ఇష్టపడుతున్నారు అని. లైక్ అంతే, లవ్ ట్రాక్ కాబట్టి నాకు నచ్చి నేను ఓకే చెప్పాను. ఈ మూవీ గురించి ఏం చెప్తారండి? మూవీ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. రాజు పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగా చేశాడు, అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది కదండి, దానికి ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అందులో ఆ అమ్మాయి ప్లే చేసే క్యారెక్టర్ అలా ఉంటుంది. సో జనాలకి చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో జనాలకు అర్థం కావడం కోసం ఈ అమ్మాయిలంతా ఇంతేనని పెట్టడం జరిగింది. అంటే దీనికి స్పెసిఫిక్ ఏజ్ వాళ్ళు వచ్చి చూడాలి అని ఏమన్నా ఉంటుందా లేకపోతే ఆల్ ఆడియన్స్ ఆర్ వెల్కమబుల్? అందరు చూడొచ్చు, నో ఏజ్ రిస్ట్రిక్షన్, ఫ్యామిలీ. ఓకే, దీనిలో ఇంతకుముందు ట్రైలర్ చూసినప్పుడు దానిలో మంచి ఫన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, సో ఏం చెప్తారు? కామెడీ కూడా మంచి వర్కౌట్ అయింది. దాంతోపాటు ఎమోషన్ సీన్స్, చిన్న యాక్షన్ పార్ట్ కూడా ఉంది. చిన్న చిన్న అట్లా ట్రై చేసాము, బాగుంటుంది. మొత్తం ఓవరాల్గా సినిమా బాగుంటుంది. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి సాంగ్స్ అయితే దీంట్లో పెద్దగా ఏముండవు, బిట్ సాంగ్స్ ఉంటాయి, మౌంటేజ్ సాంగ్స్. మనోడు డాన్సర్ కాబట్టి చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందుకే కదా నేను కూడా అడిగాను. సో నేను అంటే డాన్సర్గా చూడలేదని, అది యాక్టర్గా బాగా చేస్తాడు. జనాలకి ఈలోని కొత్త యాక్టర్ని పరిచయం చేద్దామని చెప్పి ఈ కథకి హీరోగా తీసుకోవడం జరిగింది. సో డ్యాన్స్ సంబంధించిన డ్యాన్స్ మాత్రం ఉండదు. డి ఛాంపియన్స్లో ఫాదర్ సెంటిమెంట్ ఒక సాంగ్ ఉంటుంది, దాంట్లో ఆయన చేసిన ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అరే మనోడు నా కథకి సెట్ అవుతాడు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయిపోయిన తర్వాత మనోడితో బ్రో ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అంటే ఆయనకు సినాప్సిస్ నచ్చింది, సినిమా చేసినాం, ఈరోజు ఇక్కడ ఉన్నాం.
కాదండి రాజు గారు, ఈ స్టోరీ మీ ఇద్దరి మధ్యలో కూడా జరుగుంటుంది కదా, ఆ రోజు దాన్ని చూసి మీరు మా స్టోరీకి హీరో అవ్వాలి అని అనుకున్నారు అని చెప్పారు కదా. చెప్పారు. సో మీరు ఎప్పుడన్నా ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ రీబ్యాక్ చేసి చూడడం జరిగిందా? నార్మల్గా నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎంతమంది అయినా కానీ ఆ సాంగ్ అనేది చాలా ఫేవరెట్స్ అనమాట. అంటే డాడీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యారు. నిజంగా నేను తట్టుకోలేకపోయాను అసలు. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా నాన్న గుర్తొచ్చారు నాకు అని చెప్పేసి చాలామంది, ఒక్కళ్ళు కాదు దాదాపుగా ఒక 40,000 మంది నాకు కంటిన్యూస్గా కాల్స్, మెసేజెస్, అంటే వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు. సో మనోడు కూడా అలా కనెక్ట్ అయ్యి నాతో మాట్లాడాడు. నాకు తెలీదు నేను నాలో ఇంత యాక్టర్ ఉన్నాడు అని మనోడు గుర్తించాడు. ఆ 40,000 మందిలో మనోడు ఒక్కడు గుర్తించాడు నన్ను. మీరు హీరోగా చేయడం మీదే ఫస్ట్ టైం కదా? ఒక సినిమా చేశాను, అది బట్ యూట్యూబ్ వరకే చేశాను. ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఓటీటీకి హీరోగా చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా అనిపించిందా, లైక్ ఇప్పుడు నార్మల్గా ఒక పాటకి ఎక్స్ప్రెషన్ చేస్తూ డ్యాన్స్ చేయడం ఇస్ డిఫరెంట్, అండ్ ఒక సినిమాలో ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేయడం డిఫరెంట్ కదా? అవునవును. సో యాక్టింగ్ కొంచెం ఎక్కడైనా కొంచెం క్రిటికల్గా అనిపించిందా? అన్నాడు, నేను ముందే అడిగిన, నీకు ఓకేనా బ్రో నేను హీరోగా అని నేను చాలాసార్లు క్వశ్చన్ చేసిన, నేను ఓకేనా నేను అసలు ఎందుకు తీసుకున్నావు ఏంటో నాకు తెలియదు, బట్ నాకైతే భయం వేస్తా అని చెప్పిన. బ్రో నువ్వేం భయపడకు, నేను చేపిస్తా, నీకు మంచి యాక్టర్ ఉన్నాడు అని చెప్పి మనోడు నన్ను బాగా మోటివేట్ చేసి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత కూడా మనోడు సాటిస్ఫై అయినా కానీ నేను ఓకేనా మళ్ళీ చెప్పాలా లేదంటే నేను క్లారిటీ చెప్పానా లేదా అని మనోడిని అడుగుతూ ఉంటాను నేను. లేదు బ్రో బాగా చేసావు, నువ్వు చాలా బాగా చేసావు అంటే సరే నేను వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నా. నర్వస్గా ఉంది ఇంకా నాకు. ఏదన్నా డైలాగ్ చూసినప్పుడు భయమైందా, అయిపోయి ఇంత పెద్ద డైలాగ్ ఇప్పుడు నేను చెప్పాలా అని? ఎందుకు ఉండదు, నార్మల్ పేపర్లో చూసినప్పుడే భయం వేసింది నాకు. అంటే రెండు మూడు పేపర్లు కలిపి ఒకటి డైలాగ్ అలా అంత పెద్ద చెప్పలే, బ్రో నువ్వేం భయపడకు, నీకు నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు కంగారు పడతావు, నేను ఉన్నానని చెప్పి మనోడు నాకు బాగా సపోర్ట్ చేశాడు. సో పేపర్లు చూసినప్పుడే భయం వేసిందంటే ఎప్పుడైనా బాగా కష్టపడ్డ డైలాగ్, ఈ డైలాగ్ చెప్పడానికి చాలా టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏంటి? కర్ణుడిది గురించి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఫ్రెండ్షిప్ గురించి. సో దాని గురించి నేను కొంచెం టైం తీసుకున్నాను. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? 3 or 4 టేక్స్ తీసుకున్నాను. 3 or 4 టేక్స్ లోనే ఒక డాన్సర్ ఒక యాక్టర్ అయిపోయాడా? అదే చెప్పా కదా, నన్ను డాన్సర్ యాక్టర్ చేశారు. ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు, 2 or 3 అంతే టేక్స్, అంతకన్నా ఎక్కువ తీసుకో. మీ జనరల్గా ప్యాషన్ కొరియోగ్రఫీ వైపు ఉందా లేకపోతే యాక్టింగ్ వైపు ఉందా? రెండు. అంటే ఇప్పుడు ప్రభుదేవ గారు ఉన్నారు, యాక్టింగ్ అంటారా కొరియోగ్రఫింగ్ అంటారా చెప్పండి. అంటే ఫస్ట్ అయితే కొరియోగ్రఫీ, దాని తర్వాత డాన్స్. రెండు, డాన్స్, కొరియోగ్రఫింగ్, యాక్టింగ్, 3 అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి నేను అన్నీ చెప్తాను. ఫస్ట్ అంటే ఏది చెప్తారు, ఎందుకంటే మీకు బాగా ఫేమ్ తెచ్చిపెట్టింది డి కాబట్టి? డాన్స్ అని చెప్తాను. అంతేనా? కొరియోగ్రఫీకి కూడా సంథింగ్ ఏదో కార్డు తీసుకోవాలి అని, అసలు అది ఆ ఇష్యూ ఏంటి? ఇష్యూ అని కాదు, మనకంటూ యూనియన్ ఉంది ఇక్కడ, ఫిలిం యూనియన్ ఉంది. సో అందరికీ రావాలి కాబట్టి నాకు కూడా వెయిటింగ్ అనమాట, అందరికీ ఇవ్వాలి కాబట్టి. సో నాకు కూడా వస్తే నేను కూడా ఇంకా నెక్స్ట్ మూవీస్లో కొరియోగ్రాఫింగ్గా ఎంట్రీ ఇస్తాను. అంటే డీలో ఒకసారి విన్ అయ్యారు, మీరేంటి అన్నది ప్రపంచానికి తెలుసు, అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే బాగా తెలుసు. సో ఇన్ని అయిన తర్వాత కూడా ఎందుకు మీరు ప్యాటర్న్ వేరు, మూవీ ప్యాటర్న్ వేరు. డి అనేది సింగిల్ టేక్లో మనం చేయగలుగుతాం. కొరియోగ్రాఫింగ్ అనేది అలా ఉండదు, ఫ్రేమింగ్స్, ప్రతి ఒక్కటి, కలర్, లైటింగ్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉంటారు. అంతమందిని మెయింటైన్ చేయాలి, అంత ఘనంగా చూసుకునే క్యాపబిలిటీ నాకు ఉందని ముందు వాళ్ళు నమ్మాలి. సో ఆ నమ్మకం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఇస్తారు. సో దానికి ఇంకా మీకే అనిపిస్తుందా నాకు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అని? ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు మనకి కార్డు వస్తేనే కదా మనం వెళ్ళగలుగుతాం. సో వెయిటింగ్ అనమాట, అంటే వాళ్ళు ఇస్తారు బట్ టైం పడుతుంది అంతే, వెయిటింగ్ అంతే. నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు, సో వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం నేను ఆగుతున్నాను. సరే, చాలా ఫ్రాంక్గా చెప్పాలి, అదే అసలు రాజు యాక్టింగ్కి ఎందుకు ఇంకా డాన్స్కే పనికి వస్తాడేమో, మనం అనవసరంగా తీసుకున్నామా అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అనిపించలేదు సార్ ఇప్పుడు. నేను ఎందుకు అనిపించలేదు అంటే, నేను అలా చెప్పాను కదా, డి ఛాంపియన్లో చూసినప్పుడు మనోడు చెప్పినట్టు 40,000 మెంబర్స్ ఆయనకి మెసేజ్లు కాల్స్ చేసి ఉంటారు. అందులో నేను కూడా ఒక్కొని, కాకపోతే అప్పుడు నాకు ఆయన కాంటాక్ట్ నెంబర్ లేకపోవడం వల్ల నేను చేయలేదు. కానీ నేను కూడా ఆ సాంగ్ నాకు కూడా ఫాదర్ లేరు, సో అందువల్ల నేను బాగా కనెక్ట్ అయిపోయినా. ఇంత బాగా చేస్తున్నాడు ఇలాంటి వాటిని ఎందుకు సినిమాలో తీసుకోవట్లేదు, చిన్న క్యారెక్టర్ ఎందుకు తీయట్లేదు మనోడు, సరే ఎవరు ఎందుకు మనమే ట్రై చేద్దామని చెప్పి ఇట్లా తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా చైనా ఎందుకు తీసుకున్నాను అనుకోలేదు ఎప్పుడు నేను.
నేను అనుకున్న దానికంటే డబల్ చేశాడు. నేను చాలాసార్లు చెప్పిన బ్రో నేను ఓకేనా అంటే నువ్వు ఓకే అయితేనే నేను టేక్ ఓకే చేస్తా బ్రో, లేదు నేను అసలు చేయను అక్కడ మనోడు చాలాసార్లు చెప్పాను నేను. టేక్ ఓకే అయితేనే నేను తీసుకుంటా. కెమెరామెన్ కూడా అదే చెప్తాను, నాకు టేక్ ఓకే అయితే నేను తీసుకుంటా బ్రో, నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ అదేం లేదు, నువ్వు బాగానే చేస్తున్నావు, నేను ఓకే అని చెప్పేసాను. తిన్నతో పాటు ఇంకొక హీరో కూడా ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో యాక్టింగ్ వైజ్గా మీకు అరే సూపర్ అని అనిపించిన యాక్టర్ ఎవరు? కథలో 2 క్యారెక్టర్స్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. వచ్చాడు మళ్ళీ క్రీమ్ క్రీమ్ కాదు, ఈక్వల్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఎంత పండించాలో అంతే పండిస్తుంది. ఎమోషన్ కానీ కామెడీ కానీ యాక్షన్ ఏదైనా కానీ ఈ క్యారెక్టర్కి ఉండే కేపబిలిటీ దీనికి ఉంటుంది, ఈ దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది అనమాట. సో ఈయన ఎంత చేశాడో ఆయన అంతే చేశాడు. ఈ స్ట్రాటజీ అంతా మీరు నమ్మకండి, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక హీరో ఉన్నారు కదా, అతని మంచిగా చేశాడు అని ఆల్రెడీ చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే అతనే బాగా చేశారు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ మీదే ఉన్నాడు, కంటిన్యూస్గా ఆయన యాక్టింగ్ మీదే ఉన్నాడు. సో ఆయనకి నాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక విషయం చెప్పాలా, ఒక డ్యాన్సర్ అయి ఉండి యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ యాక్టర్గా చేస్తున్న అతనితో పోటీగా చేయాలంటే అది చాలా గొప్ప విషయం. సో ఆయన చేసిన దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అరే మనోడు కూడా ప్రొఫెషనల్ యాక్టర్ లాగా చేస్తున్నాడు. సినిమా పరంగా మాత్రం ఇద్దరు సమానంగా చేశారు. నేను ఓకే టేక్ ఓకే అంటేనే నేను ముందుకెళ్తుండే, ఇద్దరు సమానం చేశారు. సినిమా ఎక్స్ట్రాడినరీ, ఇద్దరు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇద్దరు. మీ మూవీలో ఒక అమ్మాయిని కొంచెం వేరేలాగా చూపించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ స్త్రీలకు ఒక ఉన్నత గౌరవం ఉంది కదా, సో మీరు ఎలా చూపించడం వల్ల మూవీకి ఏమన్నా చిన్నగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అని అనుకోవట్లేదా? నేనైతే అసలు అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తుంటారు కదా, ఏంటంటే ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఇంకో అబ్బాయితో కూడా లవ్లో ఉండే క్యారెక్టర్స్ కూడా ఉన్నారు ప్రజెంట్. నేను చూస్తుంది ఏంటంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు బాగా దగ్గర తెలిసిన అమ్మాయి సేమ్ ఇదే ఇప్పుడు నా సినిమాలో ఎలాగైతే క్యారెక్టర్ ప్లే చేసిందో ఆ క్యారెక్టర్కి తాలూకు ఛాయలు ఆమె దగ్గర ఉంటాయి. అంటే ఏంటంటే ఒక అబ్బాయిని మెయింటైన్ చేస్తూ ఇంకో అబ్బాయిని మెయింటైన్ చేయడం, అంటే కావాలనే అబ్బాయిలని పిచ్చోళ్ళని చేయడం కోసమే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుంటారు. ఒక చిన్న డౌట్, కొంతమందిలో ఆ అమ్మాయి నేను చూసా దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి. సో చూడడం వల్ల వెంటనే కొంతమంది చూడంగానే సో ఎట్లా అయినా సరే ఇట్లాంటి అమ్మాయి కూడా ఉంటారు ప్రపంచంలో అని చూపించడం కోసమే ఆ క్యారెక్టర్ని అట్లా పోర్ట్రే చేయడం జరిగింది. బట్ మీరు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, కొంతమంది అబ్బాయిల కంటే ఎక్కువ మంది అబ్బాయిలు అలా చేసే వాళ్ళు ఉన్నారు కదా, అంటే అటువైపు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అని అనుకోలేదు? ఉన్నది, ఇందులో కూడా ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే బయట, ఇప్పుడు మీరున్నారు మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, తెలుసు మీకు. అలాంటి క్యారెక్టర్స్ కూడా మా సినిమాలో ఉన్నాయి. సో అది కూడా ఉంది, మీరు ఆ ట్రైలర్లో చూడలేదు అనుకుంటాను. చూసానండి, బ్యాక్ బిచ్చింగ్ అండ్ చాలా ఉంటాయి అందులో. బట్ ఎగ్జాక్ట్లీ అలాగే ఈ అమ్మాయిలంతా ఇంతేనా టైటిల్కి ఇప్పుడు ఇందులో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా బాగా చూపించాం కదా, అమ్మాయి కూడా క్యారెక్టర్ బాగుంటుంది అందులో. బట్ ఎవరైనా చూసేది మెయిన్ క్యారెక్టర్నే కదా, సినిమా మొత్తం చూడాలి. ఇప్పుడు సినిమాలో మనకి పాయింట్ ఏంటి అనేది తెలుస్తుంది. సో మీరు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేశారు కాబట్టి మీ దృష్టిలో వాట్ ఈస్ లవ్? వాట్ ఈజ్ లవ్ అంటే లవ్ అంతే. నాకు కూడా అంతే తెలుసు. అంతేనా? ప్యూరిటీ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారండి? నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా లవ్ చేస్తే నమ్మకంతో పాటు ప్రేమగా ఉండాలి. అంతేగాని నమ్మకంగా ఉన్నట్టు ప్రేమిస్తున్నట్టు నటిస్తే అది చాలా తప్పనేది నా దృష్టిలో, తప్పనేది నేను అనుకుంటా. ప్యూర్గా లవ్ చేయాలి, ప్యూర్గా ఉండాలి అంతే. మీరు చెప్పండి, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? నాకు తెలీదు ప్రేమ అంటే ఏంటి, నాకెట్లా తెలుస్తుంది? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే ప్రేమ సినిమా చేశారా? ఒక లవర్ బై క్యారెక్టర్ చేశారా? క్యారెక్టర్ చేశాను అంతే. ఇవి నా క్యారెక్టర్ని మీరు ఫీల్ అయి చేయాలన్నా కానీ ఎక్కడో గుచ్చుకోవాలి కదా ఆ క్యారెక్టర్. ఎందుకు గుచ్చుకోవాలి? యాక్టింగ్ చేస్తే గుచ్చుకోవడానికి. యాక్టింగ్ చేయాలన్నా ఇప్పుడు ఆ ఫీల్ రావాలి కదా. ఇప్పుడు లవ్ అంటే ఏంటండి? మీ లైఫ్లో లవ్ లేదా? లేదు. మీ లైఫ్లో ఒక లవ్ రావాలంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? బాగుంటే చాలు, అంతమించి ఏం లేదు. అండర్స్టాండింగ్. బాగున్న వాళ్ళందరూ మెసేజ్ చేసేయండి ఇన్స్టాలో, ఓకేనా? చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. అంటే మీరు కూడా బాగున్న వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారా? నేను మాట్లాడను, మీరు ఇగ్నోర్ చేస్తారు కొంచెం. మరీ అంతగా మరీ కాకుండా పర్లే, ఓకే, కొంచెం ఇగ్నోర్ చేసి కొంచెం మాట్లాడతారు. ఈ మూవీ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మూవీ సక్సెస్ అయితే మాత్రం నేను సీరియస్గా అవుతే అంటే నమ్మకం లేదా అవుతుందా కదా అన్న? అట్లా మనం అవుతే మాత్రం అని అంటున్నాను. అవును, ఎందుకంటే అది జనాలు బట్టి ఉంటుంది. నేను చేసే బాధ్యత నేను 100% నేను ఇచ్చాను. జనాలు వాళ్ళకి నచ్చితే వాళ్ళకి హిట్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. నాకంటే మెయిన్గా నేను మనోడికి లైఫ్ వస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను.
ఎందుకంటే మిమ్మల్ని నమ్మారు కాబట్టి Yes, అంతేనా? అంతే. సో చెప్పండి, జనరల్గా ఇంకా ఒకవేళ ఈ సినిమా మంచి హిట్ అయ్యి నెక్స్ట్ అన్ని సినిమా ఆఫర్సే వస్తాయి, ఒక హీరోగానే వస్తాయి లేకపోతే హీరో ఫ్రెండ్గా వస్తాయి, మీకు ఇంకా ఓకేనా? లైక్ ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టింగ్ చేయడానికి రెడీ చేస్తాను, నేను రెడీ. డాన్స్ చేస్తాను, ఇది చేస్తాను. అంటే ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, డాన్సా లేకపోతే యాక్టరా అంటే ఏం చెప్తారు? నేను షెడ్యూల్స్ పెట్టుకుంటాను కదా, రెండూ చేస్తాను నేను. ఆయన లైఫ్ ఆయన ఇష్టం. ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా ఒక్కటే వర్క్ పని చేయాలని ఏం లేదు కదా, 4-5 పనులు మనకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఏదేం చేసుకోవచ్చు. అంతే. ఈ మూవీలో మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? యాక్టింగ్, ఇంకేంటిది ఏం లేదు. యాక్టింగే టఫెస్ట్ పార్ట్. క్లైమాక్స్ కొంచెం డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎమోషనల్గా ఏడ్చుకుంటూ 2 కంట్లో నుంచి 2 డ్రాపులు రావన్నట్టు చెప్పాడు మనోడు, అలాగే చెప్పాడు. కొంచెం ఎమోషనల్గా ఉండాలి బ్రో, ఇక్కడ నుంచి రావాలి పెయిన్, ఏదో చెప్పాడు. చేస్తాను బ్రో అని అంటే నువ్వు చెయ్యి అన్నాడు. గ్లిజరిన్స్ తెచ్చి పక్కనే పెట్టాడా? గ్లిజరిన్ లేదు, వితౌట్ గ్లిజరిన్. ఓ సీరియస్లీ గ్రేట్. అంటే అందరూ వాడతారు కదా యాక్టర్స్. మనకి అని వెంటనే గుర్తెచ్చుకుంటారు అనమాట, అప్పుడు ఇలా ఉన్నాయి, అప్పుడు పాత అన్ని గుర్తెచ్చుకొని ఇలా కష్టపడ్డా అలా కష్టపడ్డా అని చెప్పి అప్పుడు అవి గుర్తొచ్చి ఏడుస్తాను, దాన్ని తీసుకొచ్చి దీంట్లో డైలాగులు చెప్తాను. బట్ మీకు నిజంగా అనిపించిందా ఏడ్చేటప్పుడు? ఇప్పుడు మధ్యలో ఏడ్చేటప్పుడు సీన్ మధ్యలో నవ్వేదంటే పోతుంది సీన్, బట్ ఏదైనా నవ్వే కామెడీ సీన్ గుర్తొచ్చింది? ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఏడ్చినా కానీ నవ్వుతున్నట్టే అనిపిస్తుంది అందరికి, అది ప్రాబ్లం ఉంది. అంటే ఇంతసేపు ఇక్కడ ఇదే ప్రాబ్లం ఉంది ఇక్కడ కూడా. నాకు ఎక్కువగా నవ్వటం అలవాటు, సో అంటే మీరు మూవీ స్టార్ట్ చేసేటప్పుడు మీరే ఓన్గా డైరెక్టింగ్ అండ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ చేద్దాం అనుకుని దుంకారు కదా, బట్ దాని తర్వాత చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ హౌ ఇట్ ఎండెడ్? యాక్చువల్గా స్టోరీ రాసుకోవడం కన్నా ముందు మా ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చిన్న చిన్న ప్రొడ్యూసర్స్. రాసే స్టోరీ రాసిన తర్వాత మనం వెళ్ళిపోదాం అంటేనే నేను స్టోరీ కంప్లీట్ చేసుకొని షూట్కి వెళ్ళాం. 2 days తర్వాత నాకు బడ్జెట్ సెట్ అవ్వలేదు. సెట్ అవ్వపోయేసరికి ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నాకు మధ్యలో సపోర్ట్ ఇచ్చి, శ్రీకాంత్ రెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు నాకు సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ముందుకు ఎట్లా వెళ్ళాలైంది అనేది నాకు సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. సో అందువల్ల ఈ సినిమా కంప్లీట్ చేసినాం. ఎక్కడైనా బడ్జెట్ దగ్గర ఏమైనా ఇష్యూస్ రావడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, ఇంతవరకు నాకు ఏ ఆర్టిస్ట్ నుంచి అయినా కానీ మా ప్రొడ్యూసర్ కానీ అంతా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే తక్కువ నాకు ఏంటంటే టైం డ్యూరేషన్ చాలా తక్కువలో చేసాం, 15 daysలో షూట్ కంప్లీట్ చేసినాం. అందువల్ల నాకు బడ్జెట్ ఇష్యూస్ రాలేదు ఎక్కువ. సో 15 daysలో షూట్ కంప్లీట్ అంటే మూవీ మొత్తం 15 daysలో అయిపోయింది. మూవీ మొత్తం కంప్లీట్ ఎట్లా అంటే ఫర్ డే ఒక్క రోజులో నేను 5 నుంచి 7 సీన్లు చేస్తుండే. అంటే ఆర్టిస్టులు అందరికీ ఆల్రెడీ నేను రిహార్సల్ చేపిస్తుండే, ఒక రాజు తప్ప ఆయన డైరెక్ట్ షూట్లోనే చేస్తుండే. మిగతా వాళ్ళంతా రిహార్సల్ చేసుకొని మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా 4-5 సీన్స్ అయిపోతుండే. అట్లా నాకు తొందరగా అయిపోయింది అనమాట. 15 daysలో షూట్ కంప్లీట్. సో మీరు చెప్పండి, మూవీలో మీకు బెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ సినిమాలో చేయడానికి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఒకటి ఉంటుంది కదా, అదేంటి? అదే ఫ్రెండ్షిప్ ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, మామ సారీ రా అని చెప్పేసి అడిగినప్పుడు మనోడు కర్ణుడి గురించి ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్షిప్ మధ్య. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది, నాకు అది బాగా నచ్చింది. యాక్చువల్ మూవీ మొత్తంలో నాకు అది మెయిన్ నా హార్ట్కి టచ్ అయింది. కానీ రియల్ లైఫ్లో మీకు ఫ్రెండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారా లేకపోతే మీ లైఫ్లో వచ్చిన అమ్మాయికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారా? ఫ్రెండ్కే ఇస్తాను నేను. అంతేనా? ఫ్రెండ్లే ఫస్ట్ మెయిన్ అంటారా, తర్వాత ఎవరు? నేను 4 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, రిషి, రాకేష్, సందీప్, నేను, మేము 4 ఇప్పటికైనా అలాగే ఉండాలి. సో ఎప్పుడు ఇలాంటి క్లాషెస్ రాలేదా వాళ్ళ లైఫ్లో? ఒక అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళకు స్పెషల్ మూమెంట్స్ కోసం వాళ్ళలో 2కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా మీరే నెక్స్ట్ అయితే? ఇంకోడు ఉన్నాడు, వాడి తర్వాత. ఓకే, సో ఎవరికైనా కాల్ చేసి ప్రాంక్ చేద్దామా? ఎవరికి చేద్దాం? హీరోయిన్ కి చేయండి, అసలు మీ మధ్యలో ర్యాప్ ఏంటో నేను తెలుసుకుంటాను. నెంబర్ ఉంటుంది. కాల్ చేయి వెయిట్, ప్రాంక్ చేంజ్ అయింది. కాల్ చేసి ఏం చెప్తానంటే, ఆ ఎమోషనల్ సీన్లో నీతో చేశాను కదా, నేను అది రియల్గా ఫీల్ అయ్యానని చెప్పండి. అలా వద్దు కానీ సినిమా ప్రమోషన్కి రాలేదు ఎందుకు అన్నట్టు మాట్లాడాలి. మనకు అంత సీన్ లేదండి, దొరికేస్తాను నేను. ఎక్కడో సింక్ అయ్యేటట్టుందా? హలో 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 ఎవరు? నేను రాజుని మాట్లాడుతున్నాను, D10 రాజుని. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. అదే మన మూవీది ప్రమోషన్ కోసం వచ్చాను, మీరు రాలేదు.
అవునా, యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేదు. ఓకే ఓకే. ఎక్కడ ప్రమోషన్? ఇది ఫిలిం నగర్ దగ్గర అనుకుంటా. అనుకుంటానా? అంటే దగ్గరలో, సో అందుకు. ఓకే ఓకే, ప్రమోషన్ బాగా చేయండి అంటున్నా. చేస్తాను. అదే మంది ఒక సీన్ ఉంది కదా ఏది? మూవీలో, ఇట్లా ఐ టు ఐ ఐ లవ్ యూ చెప్తావు కదా, అది నాకే చెప్పావు అనుకున్నాను. అదే దాంట్లో ఐ లవ్ చెప్పావు కదా నువ్వు ఒక సీన్లో, అవునవునవును. అది నాకే చెప్పావు అనుకున్నా యాక్చువల్లీ నేను. అయ్యో అవునా, కాదు. ఓకే ఓకే. మీ పక్కన ఉన్న ఫ్రెండ్కి కదా? అవును, ఫ్రెండ్కే, కాకపోతే నిజంగా నాకు చెప్పావేమో అని అలా అనుకున్నాను అనమాట. కానీ నిజంగా మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. డైరెక్టే చేయలేకపోయాను, దీంతోనైనా చేయగలను. నేను అలాంటి వాడినా? మీరే చెప్పండి ఎలాంటి వాడినా. లేదు, చాలా గుడ్ పర్సన్. సినిమా గురించి ఇప్పుడు మీకు ఎలా అనిపించిందండి రాజు గారు పులిహోరలు కలుపుతుంటే మీకు ఎలా అనిపించింది? లేదు, అంటే యాక్చువల్లీ మేము సెట్ లో కూడా ఇలానే ఫన్ గానే ఉంటాము. సో నాకు అదే అలవాట్లో నేను అలా మాట్లాడాను అంతే. తను కూడా నాకు అలానే మాట్లాడతారు కాబట్టి, తను ఎలా నన్ను ప్రాంక్ చేస్తారో నేను కూడా సేమ్ ఈక్వల్ గా నేను అలానే మాట్లాడతాను. అంతే అంటారా? యాక్చువల్లీ మీరు ఎందుకు రాలేదండి ప్రమోషన్స్కి? మన మూవీని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా. అవునవును, యాక్చువల్లీ నాకు ఇప్పుడు నా వాయిస్ కూడా ఇలా ఉండదు, ఫుల్ కోల్డ్ అన్నమాట. హెల్త్ అసలు బాగాలేదు. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి నేను కంపల్సరీ ఉంటాను. అదే కొంచెం కొంత వేరేలా ఉంటుంది. సినిమా గురించి సరే, సినిమా గురించి ఏమన్నా అంటే చెప్పు. సినిమా గురించి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందైతే ఓకే ఇది జరుగుతుందా లేదా అని ఒక థాట్ ఉండే. బట్ షూట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో D10 రాజు గారితో నేను యాక్టింగ్ చేశాను. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. D10 రాజు గారితో చేసేటప్పుడు అంటే హీరో అతనే అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ నేను రాజు గారికి పెద్ద ఫ్యాన్ అండి, ఓపెన్ గా చెప్తున్నాను. యాక్చువల్లీ తను D10 విన్ అయినప్పుడు అవార్డ్ తీసుకున్నారు కదా. లేదు, యాక్చువల్లీ నేను అప్పుడు ఫ్యాన్ అన్నమాట. సో తనతో నేను పక్కన యాక్ట్ చేస్తున్నా అని చెప్పి నాకు తెలిసిన తర్వాత ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. వెరీ హ్యాపీనా? మరి ఈ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆ రోజు సెట్ లోనే నేను షేర్ చేసుకున్నాను తనతోటి. ఏ రోజు అయితే మేము కలిసామో ఆ రోజే నేను తనతో షేర్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. ఓకే, యాక్చువల్లీ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? అది సస్పెండ్ అండి, నేను చెప్పలేను. యాక్చువల్లీ నాకే తెలియదు ఇంకా. ఓకే, అంటే ఇది స్టోరీ అంటే మీరు డైరెక్టర్ ఉన్నారా పక్కన? లేరండి, ఓన్లీ హీరోనే వచ్చాడు. ఓన్లీ హీరోనే వచ్చారా? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ డైరెక్టర్ అడగాలి. ఎందుకంటే రాజు గారిని. అంటే స్టోరీ మొత్తం నాకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంటుందండి, నాకు అంత క్లారిటీగా నాకు ఐడియా రాదనమాట. సో ఓకే, ఇప్పుడు లాస్ట్గా మీరు ఇన్ని రోజులు వర్క్ చేశారు కాబట్టి మీ హీరోతోని మీకు ఎలా అనిపించింది? అండ్ వన్ క్వశ్చన్ మీరు అడగాలి అంటే మీ హీరోని ఏం అడుగుతారు? ఐ మీన్ లైక్ రాజు గారిని ఫోన్ ఎందుకు చేసావు అని అడుగుతారా? లేదు, ఆయన నాకు కాల్ చేయడం నా అదృష్టం అండి. ఏదేస్తుంది గ్యాప్ లో. యాక్చువల్లీ ఆయన నాకు మేము సెట్ కి వచ్చే ముందు నేనే కాల్ చేసేదాన్ని అనమాట. రాజు గారు మీకుందా షూటింగ్ ఈ రోజు? నాకుంది, మీరు వస్తున్నారా అని చెప్పి నేనే కాల్ చేసేదాన్ని అనమాట. యాక్చువల్లీ ఆయన ఉన్నప్పుడు మేము ఫన్ గా షూట్ చేస్తాం కాబట్టి కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంతకు ముందే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే అసలు మీ కాంటాక్టే లేదు అని చెప్పారండి. మీరేమో రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలి ఇక్కడ? లేదు, మేము రెగ్యులర్ గా మాట్లాడుకుంది నా కాంటాక్ట్ లో కాదు, ఇన్స్టాగ్రామ్ లో. యాక్చువల్లీ ఆయన దగ్గర నా నెంబర్ ఉందని నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఈ రోజు కాల్ చేసిందాక నా ఫోన్ లో కూడా ఆయన నెంబర్ ఫీడ్ లేదు. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. ఏం అవసరం లేదండి. ఓకే అండి, మీ హీరోతో మాట్లాడండి. సరే అండి రాజు గారు, మీరు బాగా ఇంటర్వ్యూ ఇచ్చి మన మూవీని మంచి ప్రమోషన్ చేసి. సినిమా గురించి ఏదని చెప్పండి లాస్ట్ వన్ వర్డ్. ఇప్పుడు చెప్పిన సినిమా గురించి కాదా, మీ గురించా? నా గురించి కాదా, ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకుంటూ అంటే మరి కాంటాక్ట్ లేదు కదా, ఎలా మాట్లాడుకున్నారు
అనే దాని గురించి నేను చెప్తున్నాను. సినిమాలో చేసిన డైరెక్టర్ గురించి అందరి గురించి చెప్తే బాగుంటుంది ఒక మాట. డైరెక్టర్ గారు ఉన్నారా పక్కన? అయితే ఉన్నా ఒకసారి చెప్పు సినిమా గురించి. ఇప్పుడే కదండి స్టోరీ గురించి అడిగితే నాకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఆడియన్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు కదా, వాళ్ళకి చెప్పు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను జ్యోతిని అండి, నేను ఈ సినిమాలో హీరోయిన్ చేశానండి అని చెప్పు. అలా చెప్పు. నేను మళ్ళీ కాల్ చేసి చెప్పొచ్చా మీకు? లేదు ఇంటర్వ్యూ అయిపోతుంది, చెప్పేస్తే అయిపోతుంది. అబ్బా ప్లీజ్, నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను. ఓకే సరే, మీరు ప్రిపేర్ అయ్యి కాల్ చేయండి, అప్పటిలోపు ఇంటర్వ్యూ ఉంటే చూద్దాం. ఓకే ఓకే, నెంబర్ డిలీట్ చేసి. బాయ్ బాయ్. చూసారా, అసలు డైరెక్టర్ కి హీరో మీద కొంచెం కూడా నమ్మకం లేదు. నిజమే కదా. డైరెక్టర్ హీరో మీద కాదు, అసలు నేను ఎత్తాను, నేను ఏం అంటే హీరోయిన్ మీద నమ్మకం లేదా? ఆ మీద కాదు, నార్మల్ గా అంటున్నాను నేను. మరి నెంబర్ డిలీట్ చేయి. కామెడీగా యాక్చువల్లీ ఏంటంటే అసలు నేను ఫోన్ ఎత్తాను, మనోని అడగను బాయ్. నా ఫోన్ ఎత్తాడు. మీ డి జర్నీ గురించి ఏమన్నా చెప్తారా? యాక్చువల్గా ఎలా వచ్చారు అండ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. నేను ఉంది పుట్టిన సత్తుపల్లిలో, పెరిగింది ఖమ్మం. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th హైదరాబాద్ వచ్చేసాను డాన్స్కి అని చెప్పేసి. చైత్ర మాస్టర్ నన్ను తీసుకొచ్చింది ఆయనే. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత చిట్టి మాస్టర్ నాకు ఎంకరేజ్ చేశారు. చిట్టి మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ చేశాను చిట్టి మాస్టర్కి. చదువుకుంటూ డ్యాన్స్ నేర్చుకున్నాను. డిగ్రీలో జాయిన్ అవ్వగానే డీ కంటెస్టెంట్ అయ్యాను. కొంచెం స్టడీ పక్కన పెట్టి కంటెస్టెంట్ అయింది, వచ్చిన ఒక్క ఛాన్స్ వదలకూడదని చెప్పి టైటిల్ కొట్టాను. సో ఎప్పటికైనా చైతన్య మాస్టర్ కానీ చిట్టి మాస్టర్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఐ మిస్ చైతన్య మాస్టర్. ఆ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాన్న చనిపోతే ఎలా ఉంటుంది? అలానే అనిపించిందా? యాక్చువల్గా మీరు డీలో ఏది ఫస్ట్ వీడియో, లైక్ రాజు అంటే ఒక మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన వీడియో ఏది? నేను ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ సాంగ్ చేశాను, సైరో సాంగ్. సైరో సాంగ్ ఎప్పుడైతే ప్రొమో రిలీజ్ అయిందో, ఇన్నాళ్ళు ఎక్కడున్నారా అని శేఖర్ మాస్టర్ ఒక కామెంట్ ఇచ్చారు. సో దాని నుంచి D10 అయిపోయేంత వరకు అసలు నా జర్నీ, ప్రతి సాంగ్ వేరే లెవెల్. ఇప్పటి వరకు కూడా డీలో చాలా మంది, కొంత వందల మంది చేస్తూనే ఉంటారు. బట్ డి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డి రాజు మాత్రమే. మిగతా వాళ్ళందరూ చూస్తే ఓ అప్పుడు చేశారు కదా, ఇప్పుడు చేశారు కదా అని గుర్తుంటుంది కదా. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. సో మనకి మెయిన్గా ఏంటంటే ఏదైనా ఒక ఛాన్స్ వచ్చిందంటే ప్రాణం పెట్టి మనం దాన్ని చేయాలి. చాలామంది ఆగిపోతారు, కొంతమంది గెలుస్తారు. సో నేనేంటంటే వచ్చిన దాన్ని వదలకూడదు, ఖచ్చితంగా టైటిల్ కొట్టాలి. ఇక అంతే. ఇక కాలు ఎరిగినా చెయ్యి ఎరిగినా అసలు నా మైండ్లో ఏం లేదు. మాస్టర్కి మాట ఇచ్చాను, నా ఫ్యామిలీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, ఎలాగైనా సరే టైటిల్ కొట్టాలనుకొని పోతే నా ఒక్కడిది, గెలిస్తే అంతమందిది. సో అందుకే. బట్ అప్పటికే మీకు ఆల్రెడీ మంచి ఫేమ్ వచ్చింది కదా, లైక్ ఇప్పుడు టైటిల్ కొట్టకపోయినా డి రాజు అని చాలా వీడియోస్ ఫేమ్ అవ్వడం. అవును. సో మీకు యాక్చువల్గా ఎలా అనిపించింది ఫేమ్ అయిన తర్వాత? ఇప్పుడు బయట మిమ్మల్ని ఫేమ్ కాకముందు ఒకలాగా జస్ట్ డాన్సర్ లాగా చూస్తారు. యాక్చువల్లీ D10 స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేంత వరకు నేను ఫోన్ యూస్ చేయలేదు, నో ఫోన్ యూస్ చేయలేదు. బయటకు వచ్చేవాడిని కాదు, ఓన్లీ డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. బయటికి అసలు నేను సంవత్సరం పాటు బయటికి రాలే. D10 ఎప్పుడైతే టైటిల్ కొట్టానో బయటకు వచ్చింది. బట్ అది ఉంటుంది కదా, చిన్న చిన్న థింగ్స్ బయటికి వెళ్ళినప్పుడు కానీ అందరు గుర్తుపట్టడం, ఫోటో తీసుకోవడం. మేమున్న డ్యాన్స్ క్లాస్ పైన 5th ఫ్లోర్. సో మనకి కుక్కట్పల్లి దగ్గర జగద్గిరి గుట్ట. సో అక్కడ పైనుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు ఆడ కూర్చొని ఒకటే ఊహించుకున్నాను, ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఉన్నాను, ఎప్పుడైనా నా జీవితంలో ఒక్కసారైనా సరే అందరి టీవీలో నేను కనపడాలి, నేను రావాలి, ఒక మైండ్లో ఉండేవాడిని. ఎప్పుడైతే టీవీలో నేను వచ్చానో అన్ని టీవీలో ఇలా వచ్చి అసలు బయటికి వెళ్ళను. D10 అయిపోయేంత వరకు అసలు నేను బయటికే వెళ్ళే. ఓన్లీ టైటిల్ కొట్టాలి, మా మాస్టర్ని గెలిపియాలి, అంతే. ఈవెన్ టైటిల్ కొట్టిన తర్వాతనైనా మీకు ఈ ఫేమ్ లైఫ్ ఎలా ఉంది? 500 ఇస్తే చాలు అనుకునే టైంలో ఫస్ట్ టైం ఫ్లైట్ వెళ్ళంగానే బాడీ గార్డ్స్, బెంజ్ కారు, చెయ్యి ఎత్తంగానే అన్న 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 జనాలు. అసలు ఆ టైంలో డబ్బు ఏం గుర్తు రాలేదు, చాలు నేను గెలిచేసా. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మన దేశం కూడా కాదు, బెహరీన్ అని చెప్పేసి ఒక దేశం. అక్కడికి వెళ్ళాం, అక్కడ ఫ్యాన్స్ ఉండేసరికి ఇక నాకు ఇంకా చాలా ఇంతకు మించి ఏమొద్దు అని అనిపించింది. ఒక్క మాట అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఒక పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధంగా ఉందో నువ్వు వచ్చిన తర్వాత అదే రేంజ్ ఉంది రాజు. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ అసలు నా లైఫ్లో ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. అంటే అక్కడ వాళ్ళు ఎవరైతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మెయిన్ హెడ్ ఉంటారో వాళ్ళే
ఒక పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధంగా జనాలు రియాక్ట్ అవుతారో నువ్వు వస్తే అలా రియాక్ట్ అయ్యారు రాజు. నేను చిన్న పవన్ కళ్యాణ్ చూసినట్టుంది నీలో అని చెప్పేసి అన్నారు. చాలు ఇంకా నాకు ఈ జీవితానికి ఇది చాలనుకుని ఒక్క కామెంట్. బట్ ఎప్పుడైనా మీరు టైటిల్ విన్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఫుల్ మంది ఆ బెంజ్ కార్ అండ్ ఆల్ అంత లగ్జరియస్ కాకపోయినా దాన్ని ఏమంటారు అంత ఆడంబరాలు చూసిన తర్వాత ఇంకా లైఫ్ మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మనకు అన్ని బెస్ట్ ఆపర్చునిటీస్ బెస్ట్ ఇవన్నీ అనుకున్నప్పుడు అలా కాకుండా వేరేలా ఉన్న రోజులు ఉన్నాయా? అఫ్కోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేమ్ అనేది మనకి ఒకేలా ఉండదు కదా. సంవత్సరం తర్వాత ఎవరైనా డల్ అయిపోతారు. సో నేనేంటంటే మనకి ఇప్పుడు ఒక తమ్ముడు వచ్చి అరే తమ్ముడు నీకెందుకు నేను ఉన్నా అని చెప్పేసి ముద్దం చెయ్యేసి అలా ఎవరో తెలియని వాళ్ళు కూడా సొంత వాళ్ళు అయిపోయారు. కానీ నాకు తెలియలే అప్పుడు. కరెక్ట్గా ఒక సంవత్సరం సరిపోయిన తర్వాత ఏంద్రా అన్నట్టు అట్లా మాట్లాడారు. అదేంటి మొన్నటిదాకేమో అంత ప్రేమ చెప్పించి ఇప్పుడు సడన్గా అంటే ఫేమ్ లేదన్నా అంటే నేను మళ్ళీ చేయనన్నా నాకు ఇంకా కోపం వచ్చింది. కానీ నేను ఒకటే అనుకుంటాను, ఎంత ఎదిగినా ఒకలాగే ఉండాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను నేర్చుకున్నది చెప్తున్నా, ఎవరిని దగ్గర రానికూడదు ఎక్కువగా క్లోజ్గా. ఒకవేళ రానిస్తే మనమే బాధపడతాం, అది మెయిన్. ఇంకోటి నేను ఎదిగితే ఎలా ఎదగాలంటే ఇప్పుడు దాకా ఎవరైతే నన్ను బాధ పెట్టారో అంటే ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఫేమ్ లేదని ఒకలాగా ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఇవ్వాలి. యాక్చువల్గా డౌన్ టు ఎర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనం ఎంత ఎదిగినా సరే ఎంత ఎదగకపోయినా సరే అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి, అందరితో ఒకేలాగా మాట్లాడడం అన్నది అది నిజంగానే ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా ఫేమ్ లేనప్పుడు ఒకలాగా చాలామంది క్యారెక్టర్స్ మారుస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఏం చేయలేము. బట్ ఈ డీలో ఏదైతే ఉందో ఈ లవ్ ట్రాక్స్ ఇవన్నీ చూపిస్తారు కదా, అదంతా నిజమేనా? ఎందుకు నిజం ఉంటుంది? లేదు అలాంటిది ఏం నిజంలో ఉండదు. మిమ్మల్ని ఎవరికో కనెక్ట్ చేస్తారు సంథింగ్ లైక్ ఐశ్వర్య రైట్? తేజస్విని అదే ఫోటో వేసిందే కదా తను నాకు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఏదో సరదాగా ఫోటో దిగినాం, దాన్ని కంటెంట్ కోసం అలా తీసుకున్నాం అంతే. సో జస్ట్ నార్మల్ ట్రాక్స్ వేస్తారు అంతేనా? అంతే, ఏం మా ఇద్దరి మధ్యలో వాళ్ళు ఏం ఉండవు. అవన్నీ మీకు ముందే చెప్తారా ఇలా చేయబోతున్నాము ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి అని? మనల్ని పిలుస్తారు స్టేజ్ మీదకి, కన్ను కొడతారు, ఎరా అన్నట్టు మాట్లాడతారు. మన ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి అంతే, ఇక అంతే మించి. సో అలా అయిపోతేనే అలా బయటకు వస్తామంటారా? అంతే. అఫ్ కోర్స్ లైక్ మనకున్న టాలెంట్ తో పాటు ఇవన్నీ కూడా మిగతా యాక్టివిటీస్ చేస్తూ ఉంటేనే ఇంకెక్కువ లైమ్ లైట్ లోకి వస్తారంటారా? అంతే, జనాలు అలాగే. సో ఇంకా నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ ఏం లేదు. నాకంటూ డాన్స్ అనే పేరు ఎత్తితే రాజు అనే పర్సన్ గుర్తుండాలి. అండ్ ఇంకొకటి ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలని చెప్పేసి అంతే. ఈ మూవీలో మీ డైలాగ్ ఏదైనా బెస్ట్ డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నువ్వు ఇష్టపడినోడి పడకుండా నన్నెందుకు రా లేపకుండా పడేసావు. లేవకుండా పడేసారు అట్లా మాకు ట్రైలర్లో ఎట్లా చెప్పారో అట్లా కావాలా? చెప్పు, యాక్షన్ చెప్పమంటా? అద్దులే, నువ్వు ఇష్టపడినోడి పడకుండా నన్నెందుకురా లేవకుండా పడేసావు. ఓకే, బాగుంది. యాక్చువల్లీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అనేటివి మన తెలుగులో అయితే చాలా తక్కువ. రీసెంట్గా వచ్చిన ఆ బేబీ ఒక మూవీ పక్కన పెడితే మోస్ట్లీ తక్కువే ఉంటాయి కదా. కొరియన్ మూవీస్ ఎక్కువ చూడడానికి కూడా రీజన్ అదే, అబ్బాయి ఇష్టపడితే అమ్మాయి ఏమో వాడిని ఇష్టపడుద్ది, మళ్ళీ వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని అంటారు. వీళ్ళు ఎలా అంటారు కొరియన్స్, మీరే ఎక్కువ చూస్తున్నారు అయితే, అందుకే దాంట్లో అంత ఇన్వాల్వ్ అయినట్టున్నారు. అట్లే లేదు. సో మీకు ఇన్స్టాలో ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ లాంటివి ఏమైనా వస్తాయా? అయ్యో ఇప్పుడు విచ్చలవిడిగా వస్తాయంటారా? విచ్చలవిడిగా ఏం రాదు. మ్యాక్సిమం ఒక 500 కామెంట్లో ఒకడే ఇద్దరు. కానీ నాకు అనిపించింది, అరే నేను ఏమనలే ఒకటే. నేను డైరెక్ట్గా అడుగుతా, ఒకవేళ నాకు బ్యాడ్ కామెంట్ పెడితే నేను మెసేజ్ చేస్తా, ఎందుకు తమ్ముడు ఇలా పెట్టమంటే, అన్న సరదాగా పెట్టా అన్న సారీ. కొంతమంది ఏమో ఎందుకు పెట్టినవరా అంటే, అన్న నువ్వు నాకు రిప్లై ఇవ్వట్లేదు అన్న అందుకే కోపం వచ్చి పెట్టా. అరే దానికి తిడతారు ఎవరైనా. నేను అడిగా ఒక్కసారి, దేనికో 200 కామెంట్ల దాకా వచ్చినాయి. నాకు మండింది. నేనేం చేసిన, డైరెక్ట్ మెసేజ్ చేసిన. అంటే ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు నేను అడగటంలో తప్పులేదు కదా. నేను అన్న, అదే తమ్ముడు నేను నీకేమన్నా చేశానా, నేను బాధ పెట్టానా, ఒకవేళ బాధ పెట్టుంటే సారీ రా, ఎందుకు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టడం. ఇప్పుడు మా అమ్మలు చూసి అది బాధపడితే నేను తట్టుకోలేను. సో అందుకు నాకు బ్యాడ్ కామెంట్స్ మ్యాక్సిమం రావు, వస్తే నేను అడుగుతాను. అలా అని చెప్పి పెట్టకండి, నేను అడుగుతానని. ఇంకా రియాక్ట్ అవుతున్నాడు కదా బ్యాడ్ కామెంట్స్ కి, మెసేజ్ చేస్తున్నాడంటే ఇంకా అదే చేస్తారు. ఇంకా లేదు, మ్యాక్సిమం రావు, అందరూ మంచిగానే ఉంటారు. సో నా ఫ్యాన్స్ అందరూ మంచోళ్ళు. డీ జడ్జెస్ లో మీకు నచ్చిన మాస్టర్ ఎవరు? ఎప్పటికీ ఎప్పుడైనా మా శేఖర్ మాస్టర్.
అంతేనా? సదా సదా అంటే మీ లేడీస్ అని కాదు, నాకు శేఖర్ మాస్టర్ ఏంటంటే మనం ఇన్స్పైర్ అయ్యిందే ఆయన చూసి. ఒక కొరియోగ్రాఫింగ్ డాన్స్ కానీ ఏదైనా ఆయన చూసే మేము నేర్చుకుంటుంది. మాకెప్పటికీ జడ్జిగా ఇప్పుడు నేను D10 చేసిన జడ్జి ఆయనే, D ఛాంపియన్ చేసిన జడ్జి ఆయనే, డాన్స్ ఐకాన్ చేసిన జడ్జి ఆయనే. ఇప్పుడు నార్మల్గా 40 సాంగులు కంటెంట్ తీసుకురావడం అంటేదే పెద్ద వింత. అట్లాంటిది ఆయన ఇంకెంత ఇంప్రెస్ చేయాలో తెలియదు. అంటే ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు జడ్జి మారితే ఇంప్రెస్ చేయొచ్చు, ఈజీగా ఇంప్రెస్ అవుతారు. సో జడ్జి మారినప్పుడు ఎలా ఉంటుంది, కొత్త ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నా మాస్టర్ ఉండటం వల్ల. ఇంకొకటి ఆయన మనస్తత్వం కానీ, ఆయన చేసే సపోర్ట్ కానీ. ఇప్పుడు కలిసామంటే అరే రాజు ఓకేనా, అంతా బాగానే ఉందా, ఫ్యామిలీ అందరూ ఓకేనా, అన్నీ అడుగుతారు. నాకు అది ఇంకా అంటే ఇంట్లో మనిషిలాగా నాకు శేఖర్ మాస్టర్ అంటే. ఇంకా అంతే, మేము ఆయన కాదనుకోకుండా ఇంకేం చేయలేం. సో ఇప్పుడు D అనగానే ఎక్కడైనా సరే ఈ పాలిటిక్స్ అనేటివి ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో. లైక్ ఒకరు ఎదుగుతున్నారు అంటే అందరు కలిసి అతన్ని తొక్కేయాలని చూడడం కానీ, ఎక్కువ లైమ్ లైట్లో ఉండకుండా చూడడం కానీ, లేకపోతే ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తుందంటే రాజుకి ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా మీ చుట్టుపక్కల? మనకు తెలియదు కాబట్టి మ్యాక్సిమం జరుగుతాయి, జరగకుండా అయితే ఉండవు, జరుగుతున్నాయి. అంటే Dలో నేను చెప్పేది స్పెసిఫిక్గా D పరంగా ఉండవు. D ఏంటనేది ఇప్పుడు టాలెంట్ పరంగా ఉంటుంది. ఇప్పుడు వాడు చేసే ఓపిక బట్టి అది. ఇప్పుడు Dలో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ విన్నర్స్. అబ్బి కానీ నేను ఇంకా హ్యాపీ ఏంటంటే అబ్బి నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మా కోరిక ఎప్పటి నుంచో, నువ్వు ఇటుండు నేను ఇటుంటే మధ్యన తిట్టుకోవటం ఇలాంటివన్నీ ఉంటే ఫన్నీ చేసుకోవాలని మనకి ఇలాంటి ఆల్రెడీ మొన్న చిట్టి మాస్టర్, నేను, సోమేష్, అభి మేము పడిన కష్టం అంతా ఒక సాంగ్లో ఫ్రెండ్షిప్ దాంట్లో వచ్చింది బయటికి. సో మాకేంటంటే అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఉన్న అందరూ విన్నర్లే కాబట్టి ఎప్పటి నుంచో మేము బాగా క్లోజ్ కాబట్టి మాకు అర్థమైపోద్ది ఎప్పుడు బాగా చేస్తే వాడికి వెళ్ళిద్ది. ఇప్పుడు ఇది బాగాలేదంటే మిగతా వాళ్ళందరికీ యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఓకే అది బాగాలేదు కాబట్టి లైట్, బాగుంది అని అంటే మేము అడుగుతాం, అరే ఎందుకు ఇట్లా చేసినావు, బాగున్నా కానీ ఎందుకు ఇట్లా చేసినావు అని మా డైరెక్టర్ని అడుగుతారు. అట్లేం లేదు. స్టార్టింగ్లో Dలో ఎప్పుడైతే మీరు ఫేమ్ స్టార్ట్ అయ్యారో, లైక్ మీకు మంచి బజ్ స్టార్ట్ అయిందో, దాని తర్వాత కంటిన్యూ అయిన తర్వాత ఇంకోసారి ఇట్లా డౌన్ఫాల్ అండ్ ఇలా వస్తుంది కదా. సో మీకు ఎప్పుడైనా మళ్ళీ ఆ కిక్ రాలేదు అని అనిపించిందా స్టార్టింగ్లో ఉన్న బజ్ మీ మీద? అప్పుడు నేనేంటి, మనం అంటూ ఒక ట్రెండ్ సెట్ చేయాలి. అప్పుడు రాజు అనేది నేను కొత్తగా చూపించుకోవాలి. సో నేను కొత్తగా చూపించేసాను ఆల్రెడీ, నా పవర్ మొత్తం చూపించేసాను. అదే పవరు దాని తర్వాత సో అభితో చేశాను. అభిది ఏంటి గ్రేస్, నాది వేరే స్టైల్. సో ఆ రెండు కలిపి ఒక స్టైల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చిట్టి మాస్టర్ నేను చేస్తాను, చేస్తే డిఫరెంట్గా చేయాలి. లేదు అప్పట్లా చేయట్లేదు, అప్పట్లా పడట్లేదు, అప్పుడులా చేస్తేనేమో సర్కస్ అంటారు, సరే డ్యాన్స్ చేస్తేనేమో రాజన్న కనపట్లేదు అంటారు. అరే మీకు ఏం కావాలరా, డ్యాన్స్ చేయాలా, సర్కస్ చేయాలి, సర్కస్ అంటారు. అది ఎందుకు సర్కస్? ఇప్పుడు సాంగ్ నేను ఒకటే అంట, అది సర్కస్ కాదు, డ్యాన్స్. ఒక్కొక్కటి స్టైల్ ఒక్కొక్కటి. నా స్టైల్ అది క్రంప్ అంటారు, క్రంప్ స్టైల్ సంథింగ్ ఏదైనా కొన్ని 100 స్టైల్స్ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే డ్యాన్స్లో కొన్ని 100 స్టైల్ ఉంది, నా స్టైల్ అది, నా పవర్ నేను యూజ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్. అభి అనేది గ్రేస్, రాజు అనేది ఇది, ఇంకా పండన్ అనేది మైకిల్ జాక్సన్, లేడీ గెటప్ చేస్తారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్స్ ఉన్నాయి. సో నాకంటూ డిఫరెంట్ స్టైల్, కానీ అదే స్టైల్ని నేను పద్దానికి చూపిస్తే రొటీన్ అయిపోద్ది. సో నేను కొత్తగా తీసుకొద్దామని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. యాక్చువల్గా సోషల్ మీడియాలో మీకు మంచి బజ్ ఉంది కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయి అందరూ మంచి మంచి సినిమాల్లో ఆపర్చునిటీస్ కొట్టేస్తున్నారు కదా. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఒక పెద్ద బ్యానర్కి చేయాలి అని కానీ, మంచి ప్రొడక్షన్స్లో చేయాలని కానీ? ఎందుకు అనిపించదు, నా యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు చెయ్యాలని. అంటే ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఒక 1 lakh 2 lakhs ఫాలోవర్స్ ఉన్న వెంటనే వాళ్ళని తీసుకుంటారు కదా సోషల్ మీడియా ఫేమ్కి ఆర్ సంథింగ్. మీకు చాలా మంచి బజ్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ రాజు అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అభి, పండు వీళ్ళందరూ, పండు ఆ సంథింగ్ శారీ కట్టుకొని చేసినప్పుడు ఉన్నంత ఫేమ్ అంతకుముందు కాదు. అండ్ మీరు స్టార్టింగ్ నుంచే మీకు ఆ బజ్ ఉంది. మీరు ఒక మంచి సినిమాలో చేయాలి అని అనుకోలేదా, లేకపోతే ఛాన్సెస్ రాలేదా ఆర్ వాట్? మనకి రాలే ఛాన్సెస్. అంటే వాళ్ళు అడిగితే కాబట్టి, వాళ్ళు అడిగితేనే కదా మనం చేస్తాం. సో వాళ్ళు అడగకోకుండా మనకి ఎట్లా తెలిసింది? సో దానివల్ల అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన మనకంటే ఒకడు తర్వాత ఎదిగాడు, ఇప్పుడు వాడికి ఛాన్సులు వస్తుంది, వెనకాల పడ్డా అని ఎప్పుడు నేను ఫీల్ అవను. ఏమో చెప్పలేను, దేవుడు అంతకంటే బెస్ట్ ఇవ్వచ్చు, సైడ్ క్యారెక్టర్ ఇస్తున్నాడేమో, దాని తర్వాత ఒకేసారి మెయిన్ లీడ్ ఇవ్వచ్చు. ఇట్లా అనుకున్నాను, ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. సో అలా. సో ఇప్పుడు రాజు ఎంత సంపాదిస్తున్నాడు?
రాజు కొంత సంపాదిస్తున్నాడు. కొంత అంటే ఎంత? ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, అదేంటంటే హ్యాపీ ఈవెంట్స్ .India బై ఆర్ఆర్, ఈవెంట్ ఆర్గనైజర్గా మ్యారేజెస్ అవి అన్నీ చేస్తున్నాను. సో ఇంకోటి కూడా స్టార్ట్ చేశాను, ఎక్స్పో అని చెప్పేసి, లైక్ సౌండ్స్ లైటింగ్స్ ఇవన్నీ బ్రాండ్స్ ఉంటాయి కదా. సో దాని మీద నేను కంటెంట్ పెడతాను అనమాట. ఒక్కొక్క ఢిల్లీ, ముంబై, వైజాగ్, చెన్నై, సో అలా కొన్ని బ్రాంచెస్ పెడుతున్నాను. సో మంత్లీ ఎన్ని ల్యాక్స్ సంపాదిస్తాడు రాజు అని నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇది. జస్ట్ పర్లేదండి, మీరు ఎప్పటి నుంచో బాగా చెప్పండి, పర్లేదు. పర్లేదు, 1 వరకు రావచ్చు. 1 CR 1 lakh సిఆర్ లేదులేండి, మందంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్తున్నాను కదా. ఆఫ్ కోర్స్ 1 lakh వరకు అయితే మ్యాక్సిమం. సిఆర్ వచ్చి ఉంటే మా సినిమా ప్రొడ్యూస్ చేస్తుండే. ఖచ్చితంగా, తప్పకుండా. మంచి మీడియా పర్సన్స్ అంటే, లేకపోతే సెలబ్రిటీలు అంటే ఒక రేంజ్లో మెయింటైన్ చేయాలి అన్న ఇది ఉంటుంది కదా. సో మీరు ఎలా మెయింటైన్ చేస్తారండి? నాకు అట్లా ఇష్టం లేదండి, ఇదేమంటారు రేంజ్గా, నాకు అట్లే ఉంది. ఆ షర్ట్ ఎంత? అది హుడీనా? ఇది జస్ట్ ఓన్లీ 3,000 అంతే. జస్ట్ 3,000. అరే అట్లా అని కాదు, మిడిల్ క్లాస్ అంటున్నావు, మళ్ళీ జస్ట్ 3,000 అంటున్నావు. అంటే ఇంటర్వ్యూ కదా, కొంచెం బాగుండాలని వేసుకున్నాను అంతే. నేను మ్యాక్సిమం నాకు మాసిగా ఉండటం ఇష్టం, ఎక్కువ సినిమాలు ఎక్కువ చూస్తాను అంతే. సినిమాకి వెళ్తాను, తినేస్తాను, వచ్చేస్తాను. అది చెప్పలేదు, ఒకసారి మీ అవుట్ఫిట్ చెప్తారా? యాక్చువల్లీ ఇది ట్రెండింగ్ కదా ఒకప్పుడు, బట్ మనం ఇప్పుడు చేద్దాం, పర్లేదు. షూ వచ్చేసి చెన్నైలో తీసుకున్నాను, అది 4,000 ఉంది. ఇది మొన్న ఒక బ్రాండ్లో తీసుకున్నాను, ఇది ఒక 2,500 ఉంది. ఇది 3. వాచ్ ఇది ఒక 7,000 ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఈ మూవీ తర్వాత మీ ఇద్దరు కెరీర్ కూడా పీక్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్.